మరి ఈరోజు నేను మాట్లాడాలనుకున్న వాక్యము, చెప్పాలనుకున్న వాక్యము చాలా చిన్న వాక్యము, కానీ చాలా సూటిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే అది సాతానుతో నాట్యం ఆడుతున్నావా, నీవు సాతానుతో నాట్యం ఆడుతున్నావా అన్న ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి సాతానుతో నాట్యం ఆడడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ దట్ యుర్ డాన్సింగ్ విత్ ద డెవిల్? ఎప్పుడైతే మనము దేవుని యొక్క అధికారము నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా పనిచేసినా, ఆలోచించినా, అలాంటి విషయాలు బట్టి మనం ఆనందించినా దాని యొక్క అర్థము సాతానుతో మనం నాట్యం ఆడుతున్నట్టు. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ అవుట్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ ఫైండింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ యు ఆర్ డాన్సింగ్ విత్ ద డెవిల్. నువ్వు సాతానుతో నాట్యం ఆడుతున్నట్టు. లేదండి, ఒక్క 5 నిమిషాలే నేను అలా వెళ్ళి వచ్చేసాను, నాకేం పెద్ద ఫరక్ పడదు, నా జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో నాకు ఏం ప్రాబ్లం రాదు, నన్ను జనాలు చూసే విధానంలో నాకేమీ ఎటువంటి ప్రాబ్లం రాదు, 5 నిమిషాలే, 5 సెకండ్లేనండి, నేను వెళ్ళొచ్చేసాను, ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చేసాను, ఆ మనిషితో కలిసి వచ్చేసాను, నేను పక్కన చెడు ఆలోచనలతో పక్కన అమ్మాయిని చూశాను, తన్ని తాకాను, జస్ట్ 5 సెకండ్స్ అండి. అలాగే అమ్మాయిలు, నేను పక్కన అబ్బాయి ఉన్నదను, నాలో ఉన్న సెల్ఫిష్ రీజన్స్కి తను వాడుకోవడానికి నేను తనతో పరిచయం పెంచుకున్నాను, జస్ట్ ఫర్ దాట్ అండి. పెద్ద ఏమి మన జీవితంలో మనకి ఏమి అవసరం ఉండదు, ఏమి నాకు ఎటువంటి హాని కలగదు అని ఆలోచిస్తున్నావేమో, నువ్వు సాతానుతో నాట్యం ఆడుతున్నావు. 5 సెకండ్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అనుకున్న వాళ్ళందరికీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇట్ డస్ మ్యాటర్. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యోర్స్, ఎవ్రీ థాట్ ఆఫ్ యోర్స్ మ్యాటర్స్. నీ ప్రతి ఒక్క క్రియ, నీ ప్రతి ఆలోచనకి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. ఇట్ డస్ మ్యాటర్. Today I want you to understand and want you to decide that you will stop dancing with the devil. నువ్వు సాతానుతో నాట్యం ఆడటం ఆపివేయాలి. నువ్వు సాతానుతో నాట్యం ఆడటం ఆపివేయాలి. ఎందుకంటే అది నీ జీవితాన్ని హాని చేస్తుంది. You think that the 5-second rule will work in your life. మనం ఏమనుకుంటాం, కొన్నిసార్లు కొన్ని తినే పదార్థాలు కింద పడిపోతే వెంటనే ఎత్తేసి తినేసి ఏమనుకుంటామంటే దాంట్లో ఎటువంటి కలుషితం ఉండదండి, ఏమీ అవ్వలేదు అని మనకి మనం సర్ది చెప్పుకుంటాం. కానీ అది నిజమా? అది 1 సెకండ్ కానీ, 5 సెకండ్లు కానీ, 10 సెకండ్లు కానీ ఆ యొక్క పదార్థము కింద పడింది అంటే కలుషితం మొదలయ్యింది. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు సాతానుతో నాట్యం ఆడుతున్నావేమో అనేది నువ్వు 1 నిమిషం ఆలోచించాలి. అబద్ధమేనండి, చిన్న అబద్ధం పెద్ద ఎవరికి బాధ కలిగించదు, దానితోనే కలుషితం మొదలవుతుంది నీ జీవితంలో. నీ యొక్క ఆలోచనలతో నీ యొక్క జీవితంలో కలుషితం మొదలవుతుంది. మరి ఈరోజు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. I need you to stop dancing with the devil because I want you to start living in the authority of God. దేవుని యొక్క అధికారం కింద నిన్ను నువ్వు నిర్మించుకోవాలని నేను ఆశిస్తున్నాను. సాతానుతో నాట్యం ఆడటం ఆపివేయాలి. ఏమీ జరగదు, ప్రపంచం నడుస్తుంది కదా, నేను ప్రపంచంలో ఒక్కడే, నేను కూడా నడుస్తున్నాను అంటే మరి నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రావట్లేదని ఆలోచించొద్దు. నీ జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదని ఆశించొద్దు. నీకెందుకు అనారోగ్యం పోవట్లేదని ఆశించొద్దు. వెన్ యు ఆర్ స్టిల్ డాన్సింగ్ విత్ ద డెవిల్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు ఇంకా సాతానుతో నువ్వు నాట్యం ఆడుతున్నట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితంలో ఎందుకు రావట్లేదని ఎలా ప్రశ్నించగలవు? స్టాప్ dancing with the devil and start living under the authority of God. 5 నిమిషాలే కదండి అని అనుకుంటున్నావేమో. 5 నిమిషాలు ఒక రూమ్లో నువ్వు ఉన్నావు, రూమ్లో అంతా పాములు ఉన్నాయి, 5 నిమిషాలే కదా అని నువ్వు ఆ రూమ్లో ఉంటే నీకేం జరగకుండా ఉంటుందా? ఒక సింహం ఉన్న గదిలో నువ్వు ఉన్నావు, ఒక్క క్షణమేనండి నేను లోపలికి వెళ్ళి వస్తాను అని అనుకుంటావు, నీ జీవితంలో ఏం జరగకుండా ఉంటుందా? కెన్ యూ వౌచ్ ఫర్ దాట్? కెన్ యూ గివ్ అ గ్యారంటీ ఫర్ దాట్? నువ్వు నిజంగా ఏం జరగకుండా నువ్వు సురక్షితంగా బయటికి తీసుకురాగలవా? నేను ఆ సింహంతో, ఆ పాముతో నేను స్నేహం చేశానంటే అది నన్ను కాటి వేయదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? లేదు. సాతాను కానీ పాము కానీ కాటి వేస్తుంది. అది 1 క్షణం కానీ, 5 నిమిషాలు కానీ, 10 సెకండ్లు కానీ, లేకపోతే 1 గంట అయినా సరే అది నిన్ను కాటి వేస్తుంది. యూ హ్యావ్ టు స్టాప్ లివింగ్ ఇన్ దట్ సిన్ఫుల్ లైఫ్. ఆ యొక్క పాపపు జీవితం నుంచి నువ్వు బయటికి రావాలని నువ్వుగా నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావంటే, నీకు నీ మీదే కోపం వచ్చినప్పుడు. నీకు నీ మీద కోపం రావాలి. ఆ కోపం మంచిదే. నీకు నీ మీద కోపం వచ్చిన క్షణం నుంచి నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటావు. నిన్ను నువ్వు వెళ్ళకూడని ప్రదేశాల నుంచి నిన్ను నువ్వు ఆపుకుంటావు. చెయ్యకూడని స్నేహాల నుంచి నువ్వు ఆపుకుంటావు. నీకు కోపం రావాలి.
ఎప్పుడైతే నీకు నీ మీద కోపం రాదో, దట్ మీన్స్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద సిన్ఫుల్ లైఫ్ దట్ యు ఆర్ లీడింగ్. నువ్వు నీ ఎలాంటి జీవితం నువ్వు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ వాట్ ఎవర్ లైఫ్ దట్ యు ఆర్ లీడింగ్, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. నీకు నీ మీద కోపం వస్తేనే నీలో మార్పు మొదలవుతుంది. నీకు నీ మీద కోపం వస్తేనే నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావు. ఆ యొక్క తప్పుడు జీవితం నుంచి నువ్వు బయటికి రావాలని నీకు నీ మీదే కోపం రావాలి. ఎంతమందికి వారి మీద ఈరోజు కోపం వస్తుంది? ఆర్ ఆర్ యూ జస్ట్ జస్టిఫైయింగ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ 5 seconds? దట్ మీన్స్ యు ఆర్ డాన్సింగ్ విత్ ద డెవిల్. అంటే నువ్వు దెయ్యంతో, సాతాన్తో నాట్యం ఆడుతున్నట్టే. నీకు అలాంటి విషయాలపైన చిరాకు రావాలి, కోపం రావాలి. ఆ యొక్క ప్రాంగణంలో నువ్వు అలాంటి మనుషుల చుట్టూ ఉన్నప్పుడు నీకు చిరాకు రావాలి. ఆ యొక్క ప్లేస్ నుంచి నువ్వు బయటికి రావాలి. మొన్న రీసెంట్గా మా ఇంట్లో నాకు బల్లులు అంటే చాలా చిరాకు. అది నేను ఒక పక్క రూమ్లో నేను చూశాను. అది చూసిన వెంటనే గట్టిగా అరిసి బయటకు వచ్చేసి దాన్ని ఎలాగన్నా తీసివేసేయాలని నేను పాస్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఆ లిజర్డ్ని ఆయన ఆ రూమ్లో పక్క రూమ్ ఉన్నా సరే నా ఇంటి నుంచి అది బయటికి వెళ్ళే అంత వరకు నాకు చిరాకుగా ఉండింది. నాకు ఒకలాంటి ఎవర్జన్గా ఉండింది. You should have that kind of restlessness when you are living a sinful life. అలాంటి జీవితము నువ్వు జీవిస్తున్నప్పుడు, అలాంటి పాపంలో నువ్వు ఉన్నప్పుడు అది నీ నుంచి బయటికి వెళ్ళిపోయే అంత వరకు నువ్వు వదిలిపెట్టకూడదు. అది నీ చుట్టూ ఉన్నా, నువ్వు మాట్లాడే మనుషుల్లో ఉన్నా, నువ్వు చేస్తున్న చేష్టల్లో ఉన్నా కూడా నీకు అంత చిరాకు, అంత కోపం రావాలి. మరి ఈరోజు నీకు నీ జీవితం చూసి కోపం వస్తుందా? లేదంటే పర్వాలేదండి, 5 నిమిషాలే కదా, 10 నిమిషాలే కదా, ఒక్క రాత్రే కదా, ఆ అమ్మాయితో సరదాగా స్నేహం చేస్తున్నానండి, సరదాగా ముట్టుకున్నానండి, సరదాగా ఆ అమ్మాయితో నేను ఒక రోజు గడిపానండి అని అనుకుంటున్నావా? యు ఆర్ డాన్సింగ్ విత్ ద డెవిల్. సాతానుతో నువ్వు నాట్యం ఆడుతున్నావు. మరి ఈరోజు నువ్వుగా నిర్ణయం తీసుకొని సాతాను దగ్గర నుంచి బయటికి పడి దేవుని యొక్క అధికారము కింద నువ్వు నిలిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు కావాల్సిన సమృద్ధిని ఇస్తాడు, నీకు కావాల్సిన సంతోషాన్ని ఇస్తాడు. బీట్ 5 minutes, 10 seconds ఆర్ 1 day. ఇఫ్ యూర్ డాన్సింగ్ విత్ ద డెవిల్ యూ విల్ నాట్ హ్యావ్ పీస్. నీలో శాంతి సమాధానము ఉండదు. నీకు కావాల్సింది నీ జీవితంలో జరగట్లేదు అంటే ఒక్క నిమిషం ఆగి ఆలోచించు, నువ్వు ఎవరితో నాట్యం ఆడుతున్నావు అని, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నాట్యం ఆడుతున్నావని ఒక్క నిమిషము ఆగి మిమ్మల్ని, మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. చాలాసార్లు మనం బలహీనంగా ఉంటాము. అలాంటి బలహీన పరిస్థితుల్లో మనం ఒక బలమైన స్నేహితుడు కావాలి. మనం ఆ జీవితం నుంచి బయటికి రావాలంటే అలాంటి ఒక బలమైన స్నేహితుడు మన తండ్రి, ఆ గాడ్, ఆ ఫాదర్. He will bring you out of that place, that location, that person. He will bring you out of that situation where you are getting angry. ఎక్కడైతే నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావో, తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో, దేవుడు నిన్ను ఆ యొక్క పరిస్థితి నుంచి తీసుకొని బయటికి వస్తారు. అలాంటి బలంగా ఉన్న శక్తివంతమైన స్నేహితుడు మన తండ్రి. మరి అలాంటి తండ్రి వద్దకు మనం వెళ్ళాలంటే ద బెస్ట్ వే ఏంటి అంటే యేసు ప్రభు, ఆయన యొక్క కుమారుడు. ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక చీఫ్ మినిస్టర్ ఫాదర్ ఉన్నారు, నీ యొక్క ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చీఫ్ మినిస్టర్ అనుకోండి, చాలా పవర్ఫుల్ మినిస్టర్ అనుకోండి. నీ యొక్క స్నేహితుడు ఆయన కుమారుడైతే నీకు హెల్ప్ చేయడా? నీకు ఈజీ యాక్సెస్ ఇవ్వడా ఆయన దగ్గరికి? నీ గురించి మంచిగా ఆయనతో చెప్పడా? నీకు కావాల్సినప్పుడు సమయంలో నేను ఇలా కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు కల్పించడా? అలాంటి యొక్క స్నేహము యేసు ప్రభు నీకు ఈరోజు ఇస్తున్నాడు. ఆయన యొక్క చేయి చాపి నీకు ఈరోజు అడుగుతున్నాడు, నా స్నేహము నువ్వు తీసుకుంటావా? దేవుని యొక్క అధికారంలో నువ్వు నివసిస్తావా అని చెప్పి ఈరోజు నిన్ను అడుగుతున్నారు. మరి మీరు ఎంతమంది ఆ స్నేహాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారో, అంగీకరిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ బట్ హీ ఈజ్ రీచింగ్ అవుట్ టు యూ టుడే. హీ ఈజ్ కాలింగ్ అవుట్ టు యూ టుడే. హీ ఈజ్ లెట్టింగ్ అవుట్ హిస్ వాయిస్ అవుట్ టు యూ టుడే టు కమ్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్, టు కమ్ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్ సో దట్ యూ కెన్ స్టాప్ లివింగ్ దట్ సిన్ఫుల్ లైఫ్. సిన్ అంటే ఎవరినో చంపడమే కాదండి. ఒక మనిషిని చూసి తప్పుడుగా ఆలోచించినా అది సిన్నే. ఒక అమ్మాయి వైపు కానీ, ఒక అమ్మాయి అబ్బాయి వైపు కానీ చూసి తప్పుడుగా ఆలోచించినా అదొక తప్పే. ఇంకొకరిని హర్ట్ చేయడానికి మనం ఆడిన అబద్ధాలు తప్పే. ఇంకొకరిని ఏడిపించడానికి వారి సంతోషాన్ని మనం తీసివేస్తే బాగుంటుంది, మనం సంతోషంగా ఉంటాం అనుకున్నది కూడా పాపమే. పాపానికి 1%, 10%, 20% ఉండదండి. పాపమే. బీట్ 1 second, 5 seconds ఆర్ 1 day.
మరి ఈరోజు మీరు ఎంతమంది మీ జీవితాల్ని మార్చుకోవాలనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మీరు జీవితాల్ని మార్చుకోవాలనుకుంటే మట్టుకు దేవుడు ఈరోజు సిద్ధముగా ఉన్నారు. ఆయన యొక్క హస్తము మీ వైపు చాపుతున్నారు. ఎంతమంది ఆయన చేయిని పట్టుకొని ఆ యొక్క జీవితం నుంచి, ఏదైతే జీవితం మీకు కోపం తెప్పిస్తుందో ఆ జీవితాన్ని నుంచి ఆయన యొక్క అధికారంలోకి మీరు అడుగు పెడతారో, మీరు సిద్ధంగా ఉన్నారో, మీరే స్వయంగా ఆయనతో ఈరోజు మనసు విప్పి ప్రార్థించి ఆయనతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే బాప్టిజం తీసుకుంటున్నారో, డిసైడ్ అయ్యారో, కానీ ఈ యొక్క బాప్టిజం డే దగ్గర పడుతున్న సమయంలో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు కోప్పడి మీకు మీరే కోపంతో రగిలి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు యాక్సెప్ట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్. Prepare yourself to accept a change in your lives. Prepare yourself to accept truth in your life. And you're preparing yourself. I want you to understand that God is there for you. ఆయన మీ యొక్క బలమైన స్నేహితుడుగా ఆయన నిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు ఆయన్ని చేయి పట్టుకొని ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అది మీరే నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాము, దేవుని యొక్క స్నేహము ఈరోజు అంగీకరిద్దాము. మహాపరిశుద్ధ కృపగల తండ్రి దేవా, ఈ యొక్క ఉదయమును తండ్రి దేవా మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు తండ్రి దేవా. మీరు మాకు చాపి తండ్రి మీ యొక్క చేయి చాపి మాకు ఇస్తున్న స్నేహం బట్టి తండ్రి వందనాలు తండ్రి దేవా. మా యొక్క జీవితాల్ని మార్చుకోవాలని మేము సిద్ధపడుతున్నాం తండ్రి, మేము అంగీకరిస్తున్నాం తండ్రి దేవా. మీ అధికారంలో మేము నివసించాలని కోరుకుంటున్నాం తండ్రి దేవా. మా యొక్క పాపపు జీవితం నుంచి తండ్రి దేవా మేము చేసే చెడు కార్యాలు, చెడు ఆలోచనలు కానీ తండ్రి దేవా వాటి అన్నిటినీ వదిలి మీ యొక్క సన్నిధిలో మేము గడపాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. మా జీవితాల్ని మీకు సమర్పించాలని ఆశిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడండి తండ్రి. మా యొక్క హృదయాల్ని తండ్రి తెరవండి తండ్రి, మా యొక్క మనసులను తెరవండి తండ్రి దేవా. మేము చేసే తప్పుల్ని తండ్రి మేము అంగీకరించి తండ్రి help us repent today, oh Father, so that we can cleanse our hearts and minds and accept you as our Savior, oh Father. Accept you as our Father, oh Jesus. Dear Father, we thank you, oh Father. తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరు వారితో మాట్లాడండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి మనసుల్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, సందేహాలు ఉన్నాయో తండ్రి దేవా ఈరోజు మీరు వారితో మాట్లాడి ఆ యొక్క సందేహాల్ని తీయమని కోరుకుంటున్నాను తండ్రి. ఇక మీద వారు సాతానుతో కాదు కానీ తండ్రి మీతో తండ్రి వారి యొక్క సహవాసం ఉండాలని, మీతో మీ సన్నిధిలో వారి యొక్క జీవితము గడపాలని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.